కార్తీక మాసం కాబట్టి పెద్దగా చికెన్ మటన్ నాన్ వెజ్ ఏమి ఉండదు. చేపలు రొయ్యలు పీతలు లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ పప్పే ఎక్స్పెక్ట్ చేయండి ఇంట్లో. సో ఆ పప్పుని చికెన్ మటన్ లెక్క అంటే నాన్ వెజ్ లెక్క చేద్దాం, ఓకేనా? అయితే ఇప్పుడు పప్పు కోసం ఏమేమి కావాలో చూద్దాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే రెసిపీ, ప్రతి ఫంక్షన్లోనూ ఉండే రెసిపీ కాబట్టి ఇది కొంచెం అందంగా కొంచెం టేస్టీగా చేద్దాం, ఓకేనా? ఫస్ట్ దీనికైతే ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. కందిపప్పు, సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఆయిల్, పసుపు, ఉప్పు, గరం మసాలా, వాటర్ కూడా. వాటర్ లేకుండా ఏమంటే అవ్వదు కదా. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కూరగాయలు ఏవైతే ఉన్నాయో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కట్ చేసి చిన్న చిన్నగా బౌల్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకుందాం. ఆబ్రగాబ్ర ఉండకుండా వంట చేయొచ్చు, ఓకే? ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టుకున్నాం. ఏదన్నా మనము కుక్ చేసేటప్పుడు వెజిటబుల్స్ అన్ని ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటే వంట చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇదిగోండి సొరకాయ పప్పు చేస్తున్నాం కదా, నేను సొరకాయ అయితే చాలా చక్కగా కడిగేసి పెట్టేస్తాను. దీనికి అవసరమైనవి ఏముంటాయి, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసేసి ముందుగానే పెట్టేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి టైం కలిసి వస్తుంది. ముందుగానే పెట్టేస్తే దడదడ వేసేయచ్చు. ఒక్కొక్కటి వేస్తుంటే ఒకటి మాడిపోతుంటుంది, ఒకటి కట్ చేసారు. ఇలా కుక్కర్ పెడతాను, ఎందుకంటే కుక్కర్లోనే కదా పప్పు చేసేది. నేను 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను, ఎందుకంటే మళ్ళీ మనం తాలింపు వేస్తాం కదా, అప్పుడు కూడా కావాల్సి వస్తుంది కాబట్టి. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది. కొంచెం ఆవాలు, చిటికెడ, కొంచెం జీలకర్ర, కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. నేనైతే కొంచెం ఘాటుగా తింటాను, సో ఒక 5 వేసుకున్నాను. చిటిపట మంచిగా అవుతుంది. చాలా బాగుంది కదా. కరివేపాకు అలా అలా చల్లేద్దాం పైన. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా, బయటవి నాకు అంత నచ్చవు. బయట కొనేటివి ఏంటంటే స్మెల్ ఉండే పాడుండదు, అందుకని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. కొద్దిగా ఎండుమిర్చీలు కట్ చేసి వేయకండి, డైరెక్ట్గా వేయండి. అది పప్పులో భలే కనపడుతుంది తెలుసా. ఓకే, పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా, అందుకే ఎండుమిర్చి కొంచెం తగ్గించేస్తాను అన్నమాట. 1 కప్పు కందిపప్పు. చూడండి తాలింపు బాగా అయింది కదా. ఇప్పుడు కొంచెం కందిపప్పు కలుపుకుందామా. ఓకే, ఇది బాగా హీట్ అయినా మాడుతుంది. అందులో అయితే సొరకాయ ముక్కలు వేసేద్దాం. అయిపోయింది. కొంచెం టమాటాలు, 4 టమాటా కట్ చేసి పెట్టుకున్నాం. ఒక సొరకాయకి 4 టమాటా సరిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం కదా వెజిటబుల్స్, పప్పు అన్నీ. వావ్, ఇది భలే బాగా కుక్ అవుతుంది కదా. సౌండ్ బాగుంటుంది, నాకు ఈ సౌండే నచ్చుతుంది. పోపు వేసేటప్పుడు, వేగేటప్పుడు. పసుపు 1/2 స్పూన్ సరిపోతుందిలేండి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం అంటే మరీ కొంచెం కాదు, ఒక 2 స్పూన్స్. కొద్దిగా గరం మసాలా. స్మెల్ కోసం టేస్ట్ ఏమి వచ్చేది, స్మెల్ మంచిగా వస్తుంది కదా. స్మెల్, కలరు, చూసే విధానం బాగుంటే ఆటోమేటిక్గా పప్పు చికెన్ మటన్ తిన్నట్టే ఉంటుంది. ఓకే, ఇదైతే మంచిగా కుక్ అవుతుంది, సౌండ్ బాగా వస్తుంది కదా. కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. నేనైతే వాటర్ తీసుకుంటున్నా, 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటా. ఒక్క సొరకాయ, 4 టమాటాస్, చిన్న కప్పు కదా, అన్నిటికీ సరిపడా 2 గ్లాస్ వాటర్. ఓకే, పెద్ద సైజ్ అబ్బా. వంట చేయడం పెద్ద అంత గగనమేం కాదబ్బా. ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కరెక్ట్గా ఉంటే వంట వచ్చేస్తుంది. అవి ఎంత లిమిట్లో వేయాలని ఫస్టే తెలిసిపోదు. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటాం ఫస్ట్, తర్వాత గుణింతాలు, తర్వాత పదాలు, తర్వాత రాయడం చదవడం కదా.
అలా అనమాట. వంట ఏం చేయాలి, ఎలా చేయాలి నేర్చుకుంటే ఒక్కొక్కసారి ఉప్పు అటు ఇటు అవుతుంది, కారం అటు ఇటు అవుతుంది. మొత్తానికి ఒక 1 year కంటిన్యూస్గా చేస్తే హౌస్ వైఫ్లు ఇంకా అంతకుమించి వేరే పనే ఉంటుంది. సో అలా కంటిన్యూస్గా 1 year వరకు చేస్తే పర్ఫెక్ట్గా అందాజాగానే వేసేయచ్చు, ఇట్లా ఇట్లా ఇసిరేయచ్చు. అర్థమైంది. మన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మూత పెట్టి కుక్కర్ పెడదాం, విజిల్ పెడదాం. మూత పెట్టేసా, కాసేపట్లోనే ఇదైతే విజిల్ వచ్చేస్తుంది. వచ్చేదాకా వెయిట్ చేద్దాం. పప్పు అయితే భలే టేస్టీగా రెడీ అయితే చేసేసాను నేను. ఇంటిలోకి వెల్కమ్ అంటే తీసినాడు మాస్టరు. మన పప్పు రెడీ అయినాక చూపిస్తా. వచ్చింది, పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయింది. వా, కుతుకుతా అంటుంది. ఇట్లా ముక్కలుగా ఉంటుంది కదా, స్మాష్ చేసేయడమే. పప్పు గుర్తుంటే వాడండి, నా దగ్గర లేదు. సో నేను ఇట్లా గుంటగరిటెతో అంటే తెలుసు కదా, మళ్ళీ ఏంటని అడగద్దు, ఈ గరిటెతో ఇట్లా దగ్గరగా స్మాష్ చేస్తా. వా, వెరీ టేస్టీగా. పప్పు అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. దీని స్మెల్ నేను కొంచెం పెంచుదాం. కొత్తిమీర, ఇది లేకపోతే అస్సలు పని అవ్వదు నాకు. ఇప్పుడు చూడు స్మెల్, వావ్, అద్దరిపోయే సొరకాయ పప్పు రెడీ. అంత బాగుంది కదా. కొంచెం పాపడాలు వేయాలి. పప్పు ఆవకాయ పాపడం అయిపోయింది. ఎలా వచ్చింది? అదర్స్ కదా.